మేడ్చల్ జిల్లాలో హైడ్రా దూకుడు పెంచింది. నాగారంలోని అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఇక నాగారం మున్సిపాలిటీ పరిధిలోని హైడ్రా 2 టీమ్స్ గా ఏర్పాటై కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. రాంపల్లి సమీపంలో రాజ్సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డును ఆక్రమించి భవనాలు నిర్మించారు. దీంతో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో కూల్చివేస్తున్నారు. రాజక్ నగర్, బాలాజీ ఎన్క్లేవ్, ఈస్ట్ హనుమాన్ నగర్, సాయి స్వరూప్ ఇవన్నీ 5 కాలనీలకు పెద్ద రోడ్డు ఇది. మాకు రోడ్డు లేక సందుల గందుల పడిపోతూ ఉన్నాము. మాకు చాలా ఇబ్బందులు అయ్యి మేము ఎన్నో ఏండ్ల నుంచి తిరుగుతూ ఉన్నాము. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి పోయినాము, మల్లారెడ్డి దగ్గరికి పోయినాము, అందరి దగ్గరికి పోయినాము. మాకు ఏం చేయలేదు. మా మీద మేము రోడ్డు ఓపెన్ చేసుకొని ప్రస్తుతానికి నడదామని నడవకపోతే మా మీద కేసులు పెట్టి, ఇదే కీసర పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి, అయినా మా నుంచి ఏం చేయలేదు. మళ్ళీ గొడవ కట్టుకున్నాం. ఎన్నిసార్లు ఓపెన్ చేసి తీసి నడుస్తుంటే కూడా మమ్మల్ని అడ్డుకొని మా మీదకి అసభ్యకరంగా తిట్టి మా మీదకి వచ్చి కేసులు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మేము ఇప్పటిదాకా అట్లనే ఊపిరి పట్టుకొని ఉండి మేము రేవంత్ అన్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకొని మేము రేవంత్ అన్న వచ్చిన తర్వాత హైడ్రా పెట్టిండు. రేవంత్ రెడ్డి